చెట్టు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరు వచ్చిన మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన ఆదివారంన ఆయన సన్నిధిలో పరిశుద్ధ నామాన్ని గణపరచుటకు ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. ఆయన గొప్ప దేవుడు, మన చాలిన దేవుడు. మనలందరినీ కూడా ప్రత్యేకముగా ఈ లోకంలో ఆయన తన ప్రణాళిక ప్రకారముగా జన్మింపచేశాడు. అన్నీ కూడా మనకు సమకూర్చి ఆయన నిలవబెట్టారు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన మనల్ని యథార్థవంతులుగా ఈ లోకంలో పుట్టించాడు అని. అయితే అన్నీ ఆయన మనకు ఇచ్చాడు, కానీ ఈ లోకంలో బ్రతికే మనం వాటిని కాపాడుకోవడమే మన బాధ్యత. ఈ రోజున మనం ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాతావరణంలో మార్పులు కావచ్చు, లేదా మనం తినే ఆహారం సరిలేక, ఒత్తిళ్ళు, టెన్షన్లు, రకరకాలైన కారణాల చేత. కానీ మనుషులు ఎక్కువగా వారికి ఉన్న ధనాన్ని కాపాడుకోవాలనుకుంటారు, వారికి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలనుకుంటారు, వారికి ఉన్న విలువలు జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటారు. అయితే ఒక రోజున వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎంత వాటిని కాపాడుకున్నా వాటిని వారు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలాగని నేను కాపాడుకోకూడదని చెప్పట్లేదు. అయితే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మనమందరము కూడా ఐక్యతగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన కుటుంబంలో కావచ్చు, మనం నివసించే సంఘంలో కావచ్చు, ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎఫెసీ సంఘంతో కూడా అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ ఇచ్చే ఐక్యతను కాపాడమని పౌలు చెప్తా ఉన్నాడు. ఈ ఐక్యత అంట దేవుని ఆత్మ ద్వారా మనకు కలుగుతుందంట. ఈ ఐక్యతను పౌలు ఏం చెప్తున్నాడంటే ఆ సంఘంతో కాపాడుకోవాలని చెప్తున్నాడు. అంటే మనం ఆరోగ్యాన్ని ఎలాగ జాగ్రత్తగా కాపాడుకుంటామో, మన గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకుంటామో, ఏ విధంగా మన డబ్బు పోగొట్టుకోకుండా కాపాడుకుంటామో, అలాగే ఐక్యతను కూడా కాపాడుకోవాలని చెప్తున్నాడు. అయితే ఈ ఐక్యతను ఎలా కాపాడుకోవాలి అంటే ఆయన చెప్పే మాటలే. ప్రేమతో ఒకరిని ఒకరు సహించాలంట, దీర్ఘశాంతంతో ఉండాలంట, వినయంతో నడుచుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. చూడండి, చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూస్తే అక్కడ, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు చెప్తా ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి అని. ఏ వ్యవస్థలో చూసినా, ఏ కుటుంబాల్లో చూసినా అందరూ శక్యతగా ఉంటారని, అందరి మనస్తత్వాలు ఒకటిగా ఉంటాయని కాదు. ఒకరిని బట్టి మరొకరు, వారి దృష్టిలో వారికై వారు మంచోళ్ళై ఉండొచ్చు, కానీ వారిని బట్టి ఇతరులు బాధపడుతుంటారు, ఇతరులను బట్టి వారు బాధపడుతుంటారు. అందుకే పౌలు ఏమన్నాడంటే, ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి అంటాడు. ఎందుకో తెలుసా? ప్రేమతో ఒకరిని ఒకరు సహించకపోతే ఐక్యతను కాపాడుకోలేము. ఐక్యత అనేది సమస్యలు లేని పరిస్థితి కాదు, సమస్యల మధ్య నిలిచిపోయే ప్రేమ అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో అయినా, ఒక సంఘంలోనైనా రకరకాలైన మనుషులు ఉంటారు. రకరకాలైన మనుషులు. ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వారు ఆ బానిస సంఖ్యలో తెంపుకొని వచ్చిన 2 నెలలకే ఆ ఊరిలో, ఆ సంఘంలో, ఆ పాలెంలో ఒక సనుగు వచ్చింది. ఆ సనుగు ఎందుకు వచ్చిందో తెలుసా? తిండి కోసం వచ్చింది. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు
చాలా కూరగాయలతోటి భోజనం చేసుకునే వాళ్ళమి, మాంసాలు తినే వాళ్ళమి. ఇప్పుడు దేవుడు బానిస సంఖ్యలు విడిపించాడు, మేము ఈ ఎడారిలో ప్రయాణం చేస్తున్నాం, కానీ మాకు తినేదానికి ఆహారం లేదని సనగడం, విసుక్కోవడం. అంటే సంఘంలో సనిగే వాళ్ళు ఉంటారు, విసుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మరొకసారి పరిసయ్యుడు సంఘం ఎదుట నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నేను నీకు దశంభాగాలు ఇస్తా, నేను వారానికి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తా, ఈ విధంగా భక్తిగా ఉంటా, ఇదిగో ఈ సుంకర్లాగా నేను లేను, ఈ వ్యభిచారిలాగా, ఈ దుష్టుల్లాగా, దొంగలాగా, ఈ సుంకర్లాగా నేను లేను అని చెప్పి పరిసయ్యుడు చేయడం ప్రార్థన మనం చూస్తాం. అంటే ఆలకించండి, సంఘంలో ఇలాగా విమర్శించే మనుషులు కూడా ఉంటారు, కించపరిచే మనుషులు కూడా ఉంటారు, ఇబ్బందికరంగా మాట్లాడే మనుషులు ఉంటారు. ఇంకో సందర్భంలో మనం చూస్తే ముందు వెనక తెలుసుకోకుండా దైవ సేవకుడైన ఏలియా హన్నాతో ఏమంటాడు తెలుసా? నీవు మత్తురాలవై ఉన్నావు, మద్యంతో ఉన్నావంటాడు. కానీ ఆమె మద్యం అక్కడ త్రాగినట్లుగా మనకు కనిపించదు. అంటే ఆయన ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడాడు. కొంతమంది వారి స్వార్థం కోసం అననీయ సప్పిరాల్లాగా మందిరంలో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అజాగ్రత్తగా, కేర్లెస్గా ఉండి సంఘాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ఐతుకు లాంటి మనుషులు ఉంటారు. ఇంకొంతమంది సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించే హన్నా లాంటి భక్తి పరులు ఉంటారు. ఇంకొంతమంది దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉంటే ఆసక్తిగా విని స్వస్థత పొందుకునే ఆ అపోస్తల కార్యంలో ఉంటుంది, ఆ కుంటివాని వ్యక్తిలాగా ఉంటారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘంలో ఎలాగున్నారు? రకరకాలైన మనుషులు ఉన్నారు. కొంతమంది విసుక్కునేవారు ఉన్నారు, కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కించపరిచేవారు ఉన్నారు, కొంతమంది సనిగేవారు ఉన్నారు, కొంతమంది ముందు వెనక తెలుసుకోకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అబద్ధాలు చెప్పేవారు, ఇంకొంతమంది ఆ పరిచర్య విషయంలో ఐతుకులాగా కేర్లెస్గా ఉండేవారు, నిర్లక్ష్యంగా ఉండేవారు, కోపగించుకునేవారు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించేవారు, ఆసక్తిగా దేవుని వాక్యం వినేవారు. ఇలా రకరకాలైన మనుషులు సంఘంలో ఉన్నారు. అయితే వీరన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే ప్రేమతో సహించాలి, దీర్ఘశాంతముతో ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘం ఐక్యత లేకపోతే అపవాదికి మనలో మనం చోటిచ్చినట్లే. అందుకే పౌలు అంటున్నాడు మీరు దేవుని ఆత్మ ఇచ్చే ఐక్యతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుడిచ్చే ఆత్మను మీరు కాపాడుకోకపోతే ఇదిగో మీ సంఘంలో దుష్టుడు రాజ్యం ఏలుతాడు. దైవ సేవకులు చార్లెస్ స్పర్జన్ అనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, సంఘం యొక్క నిజమైన సౌందర్యం, వినండి, సంఘం యొక్క నిజమైన సౌందర్యం భవనం కాదంట, బహుమతులు కాదంట, ఐక్యత అంట. హల్లెలూయా. సంఘం నిజమైన సౌందర్యం అంటే భవనం కాదంట, అందమైన భవనం అంటే రకరకాలుగా వారికి ఉన్న శక్తిని బట్టి మంచిగా మందిరాలు కట్టుకుంటారే, అది కాదంట. మంచి బహుమతులు ఇస్తుంటారే, అది కూడా కాదంట, ఐక్యత అంట. సంఘానికి సౌందర్యం ఐక్యత. మరో దైవ సేవకుడు అంటున్నాడు, ఐక్యత అనేది భూలోకములో స్వర్గానికి దగ్గరైన అనుభవం అంట. ఐక్యత భూలోకములో స్వర్గానికి దగ్గరైన అనుభవం. మరో దైవ సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రపంచం మన ప్రసంగాలను కాదు, మన ఐక్యతను చూసి క్రీస్తు నిజమని నమ్ముతుంది. హల్లెలూయా. ఎంతైనా నువ్వు ప్రసంగం చేయి, ప్రసంగం ద్వారా ఒకరు ఇద్దరు మార్చబడవచ్చు, నేను కాదని చెప్పట్లేదు. కానీ మన ఐక్యత ద్వారా, క్రైస్తవులు ఉన్న ఐక్యత ద్వారా ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకుంటారని దైవ సేవకుడని బిల్లీ గ్రహం గారు అంటున్నారు. ఈ రోజున క్రైస్తవుల విషయంలో దేవునికి అవమానం ఎందుకో తెలుసా? క్రైస్తవుల్లో ఐక్యత లేక. అంతెందుకు, మందిరంలోనే చెప్పండి, ఒకరంటే ఒకరికి పడని వారు ఉంటారు,
ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోలేని మనుషులు ఉంటారు. ఒకరు వస్తే ఇంకొకరు రాని మనుషులు ఉంటారు. వారి మనస్తత్వం నాకు నచ్చదు, అందుకే నేను మందిరానికి రాననే మనుషులు ఉంటారు. ఇదిగో నా మాట అక్కడ చెల్లదు, అందుకే నేను మందిరానికి రాననే మనుషులు ఉంటారు. రకరకాలైన మనుషులు ఉంటారు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమతో మనం సహించాలి. వారి మాటలు నాకు నచ్చవనే మనుషులు ఉంటారు. అరే, ఆ మాటలు నచ్చని వ్యక్తి కూడా నీలాంటి ఒక మనిషే. నీలో ఏదో ఒక బలహీనత ద్వారా అతను కూడా బాధపడుతూ ఉంటాడు. అలాగని చెప్పి నీవు ఆయన్ని కోసం మందిరానికి రాకుండా ఉంటే ఈ మందిరంలో సౌందర్యం ఏముంటుంది? ఇక్కడ ఈ మందిరంలో సౌందర్యం ఏముంది? అందం ఏముంది? ఈ మందిరంలో దేవుని రాజ్యానికి సంబంధించిన విలువలు ఏమున్నాయి? ఈ మందిరం ద్వారా క్రీస్తే నిజమైన వ్యక్తిని ఎలా తెలుసుకుంటాడు? ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఊరిలో మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీలో ఐక్యత లేకనే అనేక మంది ప్రభువు నమ్మట్లేదు. తెలుసా? మిమ్మల్ని గురించి మీరు ఒకరిని గురించి ఇతరులకు చెప్తారు, వారు మిమ్మల్ని గురించి ఇంకొకరికి చెప్తారు. ఈ మాటలన్నీ విన్న ప్రజలు ఏం చేస్తారో తెలుసా? వారిలో వారికే ఐక్యత లేదు, వారిలో వారికే మంచి మనసు లేదు, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాంరా అంటారు. అంతే కదండి, అవునా? వారిలో వారికే శక్తి లేక, వారిలో వారికే ఐక్యత లేక, వారిలో వారికే సమాధానం లేక, ఇక వారు వెళ్ళే ప్రదేశంలో మనం ఉండడం దేనికి అంటారు. అవును కదా? ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఐక్యత లేని వారిగా ఉంటున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ధనాన్ని కాపాడుకుంటే కాపాడుకున్నారు, గౌరవాన్ని కాపాడుకుంటే కాపాడుకున్నారు, మీరే మంచోళ్ళు, ఇంకా అందరు చెడ్డోళ్ళు అనుకుందాం, కానీ ఐక్యతను కూడా కాపాడుకోండి. ఏం చేయాలి? ఐక్యతను కూడా ఎలా కాపాడుకోవాలా? ప్రేమతో సహించాలంట, దీర్ఘశాంతంతో, వినయంతో, సాత్వికంతో ఐక్యతను కాపాడుకోవాలని చెప్తున్నాడు. అవును, ఫ్రాన్సిస్ అనే దైవ సేవకులు అంటారు, దేవుని పిల్లల మధ్య ఐక్యత ఉంటే ప్రపంచం క్రీస్తు ప్రేమను చూస్తుంది. హల్లెలూయా! ప్రపంచం క్రీస్తు ప్రేమను చూడాలంటే దేవుని బిడ్డల మధ్యలో ఐక్యత ఉండాలి. ఈ రోజున ఐక్యత లేదు, శక్యత లేదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు లేవు, ప్రేమతో సహించే మనస్సు లేదు, దీర్ఘశాంతంతో ఓపిక పట్టే మనస్సు లేదు, ఒకరిని ఒకరు ప్రేమించుకునే ఉద్దేశం ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో లేదు. ఈ రోజున మీరు చూడండి, మన మందిరం అనే కాదు, ఎన్నో మందిరాల్లో మీ మందిరం వేరు, మా మందిరం వేరు అంటారు, ఆ మందిరం వేరు, ఈ మందిరం వేరు అంటారు. కాకపోతే అన్ని మందిరాల్లో ఆరాధించేది మాత్రం యేసయ్యనే. అవునా? అన్ని మందిరాలు ఆరాధించేది యేసయ్యనే, కానీ మీరు వేరు, మేము వేరు అంటారు. చూడండి, అందుకే పౌలు ఆ సంఘంతో అంటున్నాడు. అసలు ఆ సంఘంలో వచ్చిన గొడవ ఏంటంటే, యూదుల్లో కొంతమంది క్రైస్తవులుగా మారారు, అన్యుల్లో కూడా కొంతమంది క్రైస్తవులుగా మారారు. యూదుల్లో అంట మేము ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళవి, మేము గొప్ప అంటున్నారు. అన్యులైతే మేము కూడా యేసయ్య నమ్ముకున్నాం, మీతో మాకు ఇంకా పని లేదని వీళ్ళు అంటారు. అందుకని పౌలు, మీరు అలాగ ఉండకూడదు, మీకు తలాంతులు ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన తలాంతు ఉండొచ్చు, అలాగని మీరు గొప్ప వీరు తక్కువ అని కాదు. మీకు తలాంతు ఇచ్చిన దేవుడే వీరికి ఇచ్చాడు, మిమ్మల్ని ప్రేమించిన దేవుడే వీరిని ప్రేమించాడు, మిమ్మల్ని పిలిచిన దేవుడే వీరిని పిలిచాడు, మీలో ఉన్న దేవుడే వీరిలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలోనే ఆయన అంటున్నాడు స్పష్టంగా, 4వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఉన్నాయి, కానీ అవన్నీ ఇచ్చింది ప్రభువే అంటాడు. ఇంకా ప్రత్యేకించి 4వ అధ్యాయం 4-5 వచనాల్లో మీరు చూస్తే అక్కడ ఆయన అంటున్నాడు, ఒక ఆత్మ, ఒకటే ప్రభు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మము, కాబట్టి మీరును కూడా ఒకటిగా ఉండాలి. హల్లెలూయా. మీరు నమ్మేది ఒకే ఆత్మను, మీరు విశ్వసించేది ఒకే విశ్వాసాన్ని, మీకు ఐక్యతనిచ్చింది ఒకే ఆత్మ, మీకు తలాంతనిచ్చింది ఒకే దేవుడు, ఆయన అందరికీ దేవుడు, ఆయన ఒకటేగా ఉన్నాడు. మీరెందుకు వేరైపోతున్నారు? ఈ రోజున చాలామంది వేరైపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఐక్యతను గురించిన అవగాహన లేని పరిస్థితుల్లో క్రైస్తవులు ఉన్నారు. అసలు ఐక్యతను ఎందుకు కాపాడుకోవాలో తెలుసా? ఐక్యతను ఎందుకు కాపాడుకోవాలో తెలుసా? కీర్తన 131, 133, 1-3 వచనాల్లో అక్కడ ఉంటుంది, ఐక్యత వలన దేవుని ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది. మనం ఐక్యతగా ఉంటే,
మనం అందరము కూడా సమాధానంగా ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకుంటా ఉంటే దేవుని ఆశీర్వాదం మనల్ని ఆవరిస్తుంది. ఇంకా ప్రత్యేకించి చెప్తున్నాను, ఐక్యత ద్వారా సమృద్ధి కలుగుతుంది, ఐక్యత ద్వారా బలం కలుగుతుంది, ఐక్యత ద్వారా ఒక మంచి స్థిరమైన జీవితం హృదయంలో కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 12వ వచనంలో, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఏ తాడంట? 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. అక్కడ మీరు ఆ వచనాన్ని గమనిస్తే, ఒంటరిగా వెళ్ళేవాడు ఎవరి చేత అయినా గాయపరచబడుతుంటే, శత్రు చేత గాయపరచబడుతుంటే అతని ద్వారా గాయపరచబడడానికి అవకాశం ఉంది. కానీ 2-3గా ఉన్న ఆ వ్యక్తి మీద శత్రువు దాడి చేసేదానికి ఆలోచన చేస్తాడు. అందుకే క్రైస్తవులు కూడా ఒక సమూహంగా ఉండాలి. హల్లెలూయా. ఒంటరిగానే ఉన్నావనుకో, నాకు ఒకరితో సంబంధం లేదు, నేనేందో నా జీవితం ఏందో అనుకున్నట్లుగా నువ్వు బ్రతుకుతా ఉన్నావు అనుకో, సరే నువ్వే మంచోడు అనుకుందాం, నువ్వే నీతిమంతుడు అనుకుందాం, నువ్వే భక్తిపరులు అనుకుందాం, ఇంకెవరు కూడా భక్తిపరులు లేడు అనుకుందాం. కానీ నీవు సహవాసంగా లేకుండా ఉంటే శత్రువు నీ మీద దాడి చేస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ పరిచయుడు అంటాడు సుంకరుని గురించి, ఇదిగో ఈ సుంకర్లాగా నేను లేనంటాడు. అంటే అతనికి ఒకరితో సంబంధం లేదన్నమాట, అతనితో ఒకరికి సంబంధం లేదు, కలుపుకునే మనస్తత్వం లేదు, ప్రేమతో సహించే మనస్సు లేదు, అర్థం చేసుకునే మనసు లేదు, దీర్ఘశాంతంతో కూడిన మనస్సు లేదు. అతడు ఏందో, అతని భక్తి జీవితం ఏందో, అతని మందిరానికి రావడం ఏందో, అతను వెళ్ళిపోవడం ఏందో అతని ఇష్టమే కాదు. ఈరోజున చాలామంది సంబంధం లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులు ఉన్నారు. ఏదైనా కార్యక్రమం చేస్తే మాకు సంబంధం లేదంటారు, ఏదైనా ప్రార్థన పెడితే మాకు సంబంధం లేదంటారు, ఎక్కడైనా మీటింగ్ పెడితే మాకు తెలియదు అంటారు. ఎక్కడైనా ప్రార్థన ఇంట్లో జరుగుతుంటే అవునా జరిగిందా, ఎప్పుడు జరిగింది అంటే, ఈరోజున క్రైస్తవులు ఎలాగున్నారంటే, మాకు పట్టింది కాదు, మాకు వారితో సంబంధం లేదు, మాకు ఇంకో వారితో వద్దు అంటారు. ఆలోచన చేయండి, మందిరంలో ఉండే వాళ్ళనే ప్రేమించలేకపోతే దేవునికి ఎట్ట ప్రార్థన చేస్తున్నావు నువ్వు అనేది నా ప్రశ్న. దేవునికి ఎట్ట ప్రార్థన చేస్తున్నావు? సహవాసంతో నువ్వు ముందుకు కొనసాగలేనప్పుడు, అందరితో ఐక్యతగా నీవు జీవించలేనప్పుడు ఏ విధంగా నీవు దేవుని మేలు పొందుతావు? చూడండి, మత్తయి సువార్తలో ఉన్న మాట, అద్భుతమైన మాట మీతో నేను చదివించబోతున్నాను. 18వ అధ్యాయము 19-20 వచనాల్లో మీరు చూస్తే, 2-3 ఏకముగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి కార్యమును జరిగిస్తాడని, 2-3 ఆయన నామములో కూడిన చోట వారితో ఆయన ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎలాగా? నీవు సహవాసంగా ఉన్నప్పుడు, సహవాసంతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అటు అభిషేకముతో నువ్వు వెళ్తున్నప్పుడు, అందరితో ప్రేమ ఐక్యతలతో కలిగి వెళ్తున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. వారితో పాటు దేవుడు నివాసం చేస్తానంటున్నాడు. ఈ రోజున నీతో ప్రభు నివాసం చేస్తున్నాడన్న విషయాన్ని చేయట్లేదా అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీవు సహవాసంగా లేకుండా ఉంటే వధువు సంఘముతో నీవు దేవుని రాకడలో ఎత్తబడలేని స్థితిలో ఉంటావు. గుర్తుపెట్టుకో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. వధువు సంఘం ఎవరు? ఐక్యతతో కూడిన సంఘం, సహవాసంతో ఉన్న సంఘమే వధువు సంఘం. ఎవరి పాటికి వాళ్ళు ఉండేది సంఘం కాదు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు జీవించేది సంఘం కాదు. ఐక్యతతో కూడిన సంఘం, సహవాసంతో కూడిన సంఘం, ప్రేమతో సహించే సంఘం, అర్థం చేసుకునే సంఘం. ఈ రోజున కుటుంబాల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ప్రేమతో సహించే పరిస్థితి లేదు, దీర్ఘశాంతంతో ఆలోచించే పరిస్థితి లేదు, వినయంతో కూడిన మనస్సు లేదు, సాత్వికంతో కూడిన మనస్సు లేదు. ఈ పరిస్థితే కుటుంబంలో అపవాది జొరబడేదానికి కారణం, సంఘంలో అపవాది రాజ్యమేలేదానికి కారణం. సంఘం అనేది పర్ఫెక్ట్ అయిన మనుషులు కలిసిన స్థలం కాదు. సంఘం బలహీనులు, బలవంతులు, తెలిసిన వారు, తెలియని వారు కలిసి ఉండే ఒక కుటుంబం.
మన అందరూ కలిసి ఉండడానికి దేవుడిచ్చే ఐక్యత ఇది. సంఘం అంటే పర్ఫెక్ట్ కాదు, అందరూ పర్ఫెక్ట్ అయిన మనుషులు సంఘంలో ఉన్నారని కాదు. నిన్ను బట్టి ఇతరులు బాధపడచ్చు, వారిని బట్టి నువ్వు బాధపడచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, ఐక్యతను ఏం చేయాలంట చెప్పండి. ఐక్యతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. మీరు డబ్బును కాపాడుకుంటున్నారే, గౌరవాన్ని కాపాడుకుంటున్నారే, మీ విలువలు కాపాడుకుంటున్నారే, అట్ట ఐక్యతను కూడా కాపాడుకోవాలా. ఎందుకంటే ఐక్యతలోనే ఆశీర్వాదం, ఐక్యతలోనే మీ ప్రార్థనకు జవాబు, ఐక్యతలోనే దేవుని మీ మధ్య నివాసం చేసేదానికి కారణం, ఐక్యత ద్వారానే ఆయన రాకడలో ఎత్తబడేదానికి గొప్ప ఆస్కారం. ఈ రోజున మీరు ఆలోచించేయండి. దేవుని ఆత్మ ఇచ్చే ఐక్యత, సమస్యలున్నా, విభేదాలున్నా, భేదాభిప్రాయాలున్నా ఐక్యత సంఘానికి బలమిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నీ బాగున్న చోట ఐక్యత ఉండడం సహజమే. కానీ సమస్యలు వచ్చిన, అపార్థాలు కలిగిన, విభేదాలు ఉన్న ఐక్యతను నిలుపుకోవడం నిజమైన క్రీస్తు సంఘం యొక్క లక్షణం. హల్లెలూయా. వినండి, అన్నీ బాగున్న చోట ఐక్యత ఉంటుంది. కానీ సమస్యలు వచ్చిన, అపార్థాలు కలిగిన, విభేదాలున్న ఐక్యత నిలుపుకోవడం నిజమైన క్రీస్తు సంఘం యొక్క లక్షణం. ఈరోజు నీకు బాధ ఉండేది ఒక పాస్టర్ మీద, ఈరోజు నీకు బాధ ఉండేది ఒక సంఘ పెద్ద మీద, ఈరోజు నీకు ఒక బాధ ఉండేది ఒక విశ్వాసం మీదే, ఈరోజు నీకు బాధ ఉండేది నీకు బాగా తెలిసిన వ్యక్తి మీదే. దేవుని మీద నీకు బాధ లేదు, కానీ ఎందుకు దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు ఆలోచించి. ఒక మనిషి మీద బాధ పెట్టుకొని దేవునితో సహవాసం చేయలేకపోతున్నావే, దేవుని పనులు చేయలేకపోతున్నావే. కొన్ని సంఘాలను చూశానండి, వారిలో ఎన్నో తప్పులు ఉండొచ్చు, ఎన్నో పొరపాట్లు ఉండొచ్చు. కానీ వారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, గొడవలు సంఘాల్లో డబ్బుల విషయంలో ఏదో కారణాల వల్ల గొడవలు వేసుకున్న వాళ్ళు, కొట్టుకున్న వాళ్ళు, ఎన్నో రకాలుగా పోలీస్ స్టేషన్లు తిరిగిన వారు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా నేను సంఘాల్లో కొంతమంది వ్యవస్థలు చూశాను. కానీ ఎన్ని గొడవలు పడినా దేవుని మందిరానికి వెళ్లకుండా వారు లేరు. వారిని గమనించిన అద్భుతమైన విషయం ఏంటంటే, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఎన్నో చేసుకున్నారు, కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నారు. వారిని అడిగామనుకోండి, అవును మేము మా బలహీనతలు బట్టి గాయపరుచుకున్నాం, కానీ ఇది మా సంఘం అంటున్నారు, ఇది మా సంఘం, ఇది మా మందిరం అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటున్నా ఇది మా సంఘం, మా సంఘానికి మేము వస్తాము అంటున్నారు. ఎందుకో తెలుసా? ఆ సహవాసంలో వారు ఉండాలి, వారి ఐక్యతలో వారు ఉండాలి. సమస్యలు, గొడవలు, తగాదాలు, విభేదాలు జీవితాంతం ఉండవండి. అవి కూడా ఒక చుట్టాల మాదిరిగానే. ఈరోజు నీకు మనసు కష్టం రావచ్చు, ఒక 5 నెలల తర్వాత, పోనీ ఒక సంవత్సరం తర్వాత అయినా నీకు దాని గురించిన అంత బాధ ఉండకపోవచ్చు. కొంతమంది ఉంటారులేండి, మరి హృదయంలోనే పెట్టుకొని కూడు నీళ్ళు దాక్కుండా అంటుంటారు కదా, అది చంపిందాకా పాము అంట నీళ్ళు తాగదంట, చెప్పండి, అన్నం తిందంట. అట్లాగా కొంతమంది అట్లాగ ఉండొచ్చేమో. కానీ చాలా వరకు నేను చూసిన పరిస్థితులు కావచ్చు, నా విషయంలో కూడా కావచ్చు, మనుషులకు బాధ కలుగుతుంది కొన్ని పరిస్థితుల్లో, కానీ కొంతకాలానికి అది మాసిపోతుంది, జీవితాంతం ఉండదు. ఈ రోజున చాలామంది జీవితాంతం దాన్ని మోసుకుంటా పోతున్నారేమో, బహుశా దాన్ని క్యారీ చేస్తా పోతున్నారు. ఆ లెగసీని పోతా వాళ్ళ బిడ్డలకు కొడిచిపోతున్నారు. రే సచ్చినా సరే వాళ్ళతో బలగబాకండి మీరు. ఎవరైనా చచ్చిపోయే వాళ్ళు ఏం చెప్పాలా? అయ్యా మేమేదో జీవితంలో జీవించి వెళ్ళిపోతున్నాం, మీరు బాగుండండి, అందరితో సమాధానంగా ఉండండి, ఐక్యతగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, డబ్బును కాపాడుకోండి, పోగొట్టుకోబాకండి, చెడు అలవాట్లు చేసుకోబాకండి, దేవునికి నమ్మకంగా ఉండండి, భయభక్తులుగా ఉండండి అని చెప్పి చచ్చిపోతారు. దావీదు కూడా అట్టే చెప్పి చచ్చిపోయాడు సొలొమోనుకి. కానీ కొంతమంది సచ్చినా సరే వాడితో మాట్లాడకూడదు, నువ్వు నీ ఇష్టం, ఏమనుకుంటుంటావో, నువ్వు మాట్లాడావా నా ఆత్మకు శాంతి ఉండదు, నీ ఇష్టం అనేవాళ్ళు. ఈ రోజున చాలామంది అలాంటి పరిస్థితిలో ఉన్నారండి. సరే ఒకవేళ నీకు దూరంగా ఉండేవాళ్ళు నీ మీద బాధ కలగవచ్చు, వారితో మాట్లాడకపోవచ్చు, ఓకే, అది నీ వ్యక్తిగతమైన విషయం, నేను దాని గురించి చెప్పను. కానీ ఒక సంఘంలో ఉన్న మనం, ఒక సమూహంగా ఉన్న మనం, ఒక సంఘంలో ఉన్న మనం ఎలాగుండాలో తెలుసా? సహవాసంగా ఉండాలి. ఎట్లాగుండాలి? సహవాసంగా ఉండాలి.
ఎందుకు సహవాసంగా ఉండాలి? దేవుని ఆశీర్వాదం పొందేదానికి, సమృద్ధిని అనుభవించేదానికి, బలం పొందుకునేదానికి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు శత్రువు మనపై దాడి చేస్తే వాడి చేత మనం గాయపరచబడకుండా సమూహంతో కలిసి వాడిని ఎదిరించేదానికి. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఎలా బలం ఉంటుందో అలాగా మనము కూడా సహవాసంలో కొనసాగేదానికి ఈ రోజున మనం ముందుకు కొనసాగాలి. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సంగమా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మరణించి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు పెంతెకోస్తు పండగ దినాన వారు సమకూర్చబడినప్పుడు ఆ సంఘం ఎలాగుందో మీకు నేను తెలియచేసి ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు మీరు చూస్తే 1వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ అందరికీ ఒకే మనసు ఉన్నట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడండి, చదవండి. ఎవరైనా బైబిల్ తెరిచిన వారు ఉంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి మీరు చదవాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14. మీరందరూ వీరితో కూడా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం, వీరితో కూడా అందరు స్త్రీలను ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారంట. ఇక్కడ చూస్తే అక్కడున్న వారందరూ కూడా ఏక మనస్సు. ఎట్లాగుందంట? ఏక మనసు అంటే అందరికీ ఒకే మనసు, అంటే ఐక్యతగా ఉన్నారు. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే వీరందరూ ఒకే చోట కూడుకున్నారంట. ఒకరింట్లో, ఆ ఊరిలో, ఒక ఊరిలో కాదు, అందరూ దేవుని సన్నిధిలో ఒక చోట కూడుకున్నారని 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. అలాగే అదే 2వ అధ్యాయము 42వ వచనం 47వ వచనం వరకు మనం చూస్తే వీరందరూ ఒకే మనసుతో ఆరాధన చేసినట్లుగా, ఒకే మనసుతో భోజనం చేసినట్లుగా, ఒకే మనసుతో ప్రార్థన చేసినట్లుగా అక్కడున్న వచనాల్లో మనం చదువుతాం. ఇక చివరిగా మీరు చూడండి, 4వ అధ్యాయము 32వ వచనం, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనములో విశ్వాసుల సమూహం అంతా ఒక హృదయముగా, ఒక ఆత్మగా ఉంది. చదవండి, అక్కడ 4వ అధ్యాయం 32వ వచనం చదవండి, బైబిల్ తెరచిన వారు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 32. విశ్వసించిన వారందరూ అమ్మా ఏక హృదయం, ఏకాత్మ గలవారై, ఆమేన్, హల్లెలూయా. విశ్వసించిన వారందరూ కూడా ఏకాత్మతో, ఏక హృదయముతో ఆ సంఘంలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘం, బ్యాప్టిస్ట్ సంఘాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడున్న వారందరికీ ఏక మనసు ఉందా? ఇక్కడున్న వారందరూ ఒకే చోట కూడుకుంటున్నారా? ఇక్కడున్న వారందరూ ఒకే మనసుతో ఆరాధన చేస్తున్నారా? ఇక్కడున్న వారందరూ ఒకే మనసుతో ప్రార్థన చేస్తున్నారా? విశ్వాసములు వారి హృదయం, వారి ఆత్మ ఒకటై ఉందా? లేకపోతే జాగ్రత్త, మీరు ఐక్యతను కాపాడుకోలేకపోతున్నారంటే మీలో ప్రేమతో సహించే మనసు లేదు, దీర్ఘశాంతంతో కూడిన మనసు లేదు, సాత్వికంతో కూడిన మనసు లేదు. కాబట్టి అపవాది సంఘంలో గలిబిలి రేపుతున్నాడు. విశ్వాసుల మధ్య తగాదాలు పెడుతున్నాడు, మనస్పర్ధలు పెడుతున్నాడు, ద్వేషం పుట్టిస్తున్నాడు, మందిరానికి వెళ్ళకూడదనిపించేట్లు చేస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో, చాలామంది సంఘాల్లో ఐక్యతను కాపాడుకోలేక మందిరానికి రానివారు. కొంతమందితో నేను మాట్లాడుతూ ఉంటాను, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, బ్రదర్ మీరు మందిరానికి వెళ్తున్నారా అంటే, వెళ్ళట్లేదు బ్రదర్. ఏమి అంటే, ఆ మందిరంలో ఆ పాస్టర్ నా గురించే చెప్తున్నాడు, అందుకని నేను మందిరానికి వెళ్ళటం లేదు. ఎక్కడికైనా సరే, ఇంకెక్కడికైనా పోండి బ్రదర్, నాకు ఎక్కడికి పావాలు పెంచడం లేదు బ్రదర్, ఇంట్లోనే ఉంటున్నాను అంటారు. చాలామంది నాకు తారసపడ్డారు అట్లాంటి వాళ్ళు. వారి మాటల ద్వారా విన్నాను నేను. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళే భక్తి పరులు. సరే నిజమే, నువ్వే భక్తి పరుడు కూడా, కానీ నీకు సహవాసం ఉండాలి. నీకు సహవాసం లేకపోతే దుష్టుడు నీకు మీద, నీ కుటుంబం మీద దాడి చేస్తాడు, నిన్ను ఒంటరి వ్యక్తిని చేస్తారు. ఇంతకు ముందంట జరిగిన సంఘటన, ఒక పెద్ద ఆవిడ, రిటైర్డ్ ఆమె మందిరానికి వెళ్తుందంట. మందిరానికి వెళ్తూ ఉంటే ఆమె ఏం చేస్తుందంటే, ఆమె
కానుకలన్నీ కూడా, దశంభాగాలన్నీ కూడా టీవీలో సతీష్ కుమార్ గారి వాక్యం విని వెళ్ళే స్థానిక సంఘాన్ని ఇవ్వకుండా, కాపరికి ఇవ్వకుండా సతీష్ కుమార్కి ఇవ్వడం ప్రారంభించిందంట. సతీష్ కుమార్ గారికి ఇవ్వడం ప్రారంభించింది. ఇచ్చి ఆమె అలవాటు పడిపి గుడికి కూడా రావడం మానేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమె దగ్గరికి సంఘ విశ్వాసులు వచ్చిన వాళ్ళే, సేవకుడు వచ్చిన వాళ్ళే. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మా అమ్మ చచ్చిపోయింది. అవునయ్యా, మీ అమ్మ చచ్చిపోతే సతీష్ కుమార్ని పిలవండి అని చెప్పాడంట ఆయన. అవును, మా విశ్వాసి కాదు కదా ఆమె. మా మందిరానికి రావడం ఎప్పుడో మానేసింది, సహవాసం ఉండడం ఎప్పుడో మానేసింది, ప్రార్థనకు రావడం మానేసింది, ఆమె కానుకలు వారికే ఇస్తుంది, ఆమె చేసే ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ వాళ్ళకే ఇస్తుంది, అన్నీ వారి సహవాసంలో ఉంటే ఆయన పిలవాలి కానీ మేమెందుకు వస్తామని చెప్పి అన్నాడంట. ఆ రోజున ఇంట్లో వాళ్ళే ఆమెను పూడ్చిపెట్టే పరిస్థితి. ఎందుకో చెప్పండి, సహవాసంలో ఆమె లేదు, ఐక్యతలో ఆమె లేదు, ఐక్యతను కాపాడుకోలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘ విశ్వాసులు ఆ మనస్తత్వం ఏంటో నాకు తెలియదండి. ఒకరు బాగుపడితే ఒకరు చూడలేరండి, ఒకరు బాగుంటే ఇంకొకరు చూడలేరు. ఆడ కారణం కూడా ఏముండదు, బాగుపడ్డారనే బాధ. ఏంది కారణం కూడా ఏముండదు, వాళ్ళు తిట్టుండరు, ఏం అవమానపరచుండరు, లేకపోతే ఇంకేదైనా చేస్తుండరు, ఏమీ ఉండదు. బాగుపడ్డారన్న బాధ తప్ప ఇంకేముండదు. బాగుపడ్డారని చెప్పి వారితో మాట్లాడడం మానేస్తారు. విశ్వాసం బాగుంటే చూడలేరు కొంతమంది, పాస్టర్ బాగుంటే చూడలేరు కొంతమంది. ఏం పాస్టర్ కద్దరు సొక్క వేసుకుంటే నీకేమీ సూట్ వేసుకుంటే నువ్వేమైనా కొనిచ్చినా? బిర్యానీ తింటేమి, పచ్చడి తింటేమి, ఇంకా బాగుండాలని చూడాలి కానీ బాగలేకపోతే సంతోషిస్తావే? నువ్వే విశ్వాసి, నువ్వే క్రైస్తుడివి, నీ తోటి విశ్వాసి ఆస్తిపరుడు కావాలని కోరుకో, పాడైపోవాలని కోరుకోబాక. అది ఐక్యత, అది సహవాసమా? ఈరోజు చాలామంది అటు కోరుకుంటున్నారు. ఆ కారణం చేత బాధలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో, అందుకే పౌలు అంటాడు ఆ సంఘం, ఎఫెసీ సంఘంలో ఉన్న యూదులతోటి అన్యులతోటి, అరే మీరిద్దరు యేసే నమ్ముకున్నారు, నమ్ముకునింది ఒకే దేవుణ్ణి. మీరు తీసుకునే ఆ ద్రాక్ష రసం, ఆయన రక్తం, ఒకటే రక్తం, ఒకటే శరీరం, మీలో నివసించేది ఒకే ఆత్మ. కాబట్టి మీరు కూడా ఒకటిగానే ఉండండి, వేరైపోవాకండి. హల్లెలూయా. మన కులాలు వేరే ఉండొచ్చు ఈ రోజున, మన మనస్తత్వాలు వేరే ఉండొచ్చు ఈ రోజున, మన రుచులు, మన అభిప్రాయాలు వేరే ఉండొచ్చు ఈ రోజున, కానీ ప్రేమతో సంఘంలో మనం అందరినీ సహించాలి. హల్లెలూయా. దీర్ఘశాంతంతో ఉండాలి, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా. పౌలు అంటాడు మరొక చోట కొరింథీ సంఘంతో, అన్ని అవయవములు కలిగిన ఈ శరీరం ఒకటే శరీరంగా ఎలాగుందో మనమందరము కూడా ఒకటే. కులాలు వేరైనా, రంగు వేరైనా, రుచి వేరైనా, అభిప్రాయాలు వేరైనా, మనస్తత్వాలు వేరైనా మనమందరం ఒకటిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే శిష్యుల గురించి యేసయ్య యోహాను సువార్తలో ప్రార్థన చేస్తాడు, నీవు నేను ఏకమైనట్లుగా వారు మనతో ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మీరు ఆలోచన చేయండి, దేవుని మాటలు అర్థం చేసుకోండి. ఆ అపోస్తలులు సంఘం, యేసయ్య పునరుద్ధరణ అయిన తర్వాత ఏ విధంగా సహవాసంగా ఉన్నారు? ప్రార్థనలో ఏక మనసుందా? హృదయం ఏకంగా ఉందా? వారు చేసే భోజనంలో ఏక మనసుందా? వారు ఒకరి పట్ల ఒకరు సంతోషంగా ఉన్నారా? అందరూ ఒకే ఆత్మతో ఉన్నారా? అందరూ ఒకే దగ్గర కూడుకుంటున్నారా? ఈ రోజున చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అలాంటి మనస్తత్వం క్రైస్తవుల్లో ఉందా? లేకపోతే దుష్టుడు నీలో, నీ ఇంటిలో నీతో జొరబడున్నాడు. ప్రభు అంటాడు సమూహంగా ఉన్న వారి మధ్యలో నేను ఉంటానని. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నీతో ఎవరున్నారు? ఎవరున్నారు? నీకు ఇతరుల మీద బాధ కలుగుతుందంటే నీలో ఎవరున్నారు? ఇతరులు బాగుపడకూడదు అనుకుంటే నీలో ఎవరున్నారు? ఇతరులు నష్టపోవాలనుకుంటే నీలో ఎవరున్నారు? ఇతరులు బాగుపడకూడదు, వారి పనులు జరగకూడదంటే ఎవరున్నారు? ఇతరులతో మాట్లాడకూడదు అనిపిస్తుందంటే ఎవరున్నారు? ఇతరుల మీద కోపం వస్తుంటే ఎవరున్నారు? ఇతరుల మీద సాడీలు చెప్తున్నారంటే ఎవరున్నారు? నీలో దేవుడైతే లేడు. ఎవరున్నారో నువ్వే చెప్పాలా.
ఈ రోజున ఐక్యత సంఘంలో అవసరం. ఒక ప్రార్థన జరిగినప్పుడు ఐక్యత ఉండాలండి. ఒక మీటింగ్, సంఘంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఐక్యత ఉండాలి. ఎవరి పాటుకోలు వెళ్ళిపోకూడదు. ఎవరి పాటుకోలు వెళ్ళిపోయే పని అయితే నీతో సహవాసం లేనట్టే కదా. నీవు ఆ కుటుంబంతో కలిసి లేనట్లే కదా. ఆ కుటుంబంతో నీకు సంబంధం లేనట్లే కదా. ఈరోజు చాలామంది ఇళ్లలో కూడా అట్టే బ్రతుకుతున్నారు. తండ్రితో కొడుకు సంబంధం ఉండదు, భార్యతో భర్తకు సంబంధం ఉండదు, బిడ్డలకి తల్లిదండ్రులతో సంబంధం ఉండదు. తినలేదో తెలియదు, చచ్చిపోయాడో బ్రతుకున్నాడో కూడా తెలియదు. చాలామందికి చచ్చిపోయినా కూడా ఉదయమో తెల్లారి తెలుస్తుంది. ఇప్పుడు వారి నిద్ర మంచం నుంచి లేయలేకపోతే ఎందుకో వారికి ఉండదు. తల్లిదండ్రులనే బంధం ఉండదు, భార్య అనే బంధం ఉండదు, భర్త అనే బంధం ఉండదు, ఏది ఉండదు వాళ్ళకి. అలాగే సంఘంలో కూడా ఉన్నారు చాలామంది. పాస్టర్ అట్టబోతే మనకెందుకు, ఆదివారం వచ్చాడా, వాక్యం చెప్పాడా, వెళ్ళిపోయాడు, పోనీ రాడా మళ్ళా అనుకునేవాళ్ళు. అటని చెప్పి నాకు ఊరి నేను ఫోన్లు చేయబాకండి, ఎత్తలేను. నేను ఏదైనా అవసరం ఉంటే చేయండి. నేను చెప్తున్నా ఉదాహరణకి. మనం అందరినీ ఒక సమూహంగా పలకరించడం, మాట్లాడడం, ఆప్యాయతగా ఉండడం, ఎవరికైనా కష్టం వస్తే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఇది కదా సహవాసం. ఈ సహవాసం సంఘంలో లేనప్పుడు ఈ సంఘానికి సౌందర్యం ఎలాగుంటుంది? టైల్స్ బిల్లల ద్వారా సౌందర్యం వస్తుంది అనుకుంటున్నారా? డెకరేషన్ ద్వారా సౌందర్యం వస్తుంది అనుకుంటున్నారా? పెద్ద పెద్ద భవంతులు కట్టడం ద్వారా, లైటింగ్లు వేయడం ద్వారా, లేదా పెద్ద పెద్ద మేడలు కట్టడం ద్వారా సౌందర్యం వస్తుంది అనుకుంటున్నారా? బిల్లీ గ్రహం గారైన సేవకులు చెప్తా ఉన్నారు, ఐక్యతే సంఘానికి సౌందర్యం. హల్లెలూయా! ఐక్యతే సంఘానికి సౌందర్యం. దేవుని పిల్లల మధ్య ఉండే ఐక్యతను బట్టే ప్రపంచం క్రీస్తును చూస్తుంది. చార్లెస్ స్పర్జన్ అంటున్నారు, ఐక్యత సౌందర్యం. బిల్లీ గ్రహం గారు అంటున్నారు, ప్రపంచం మన ప్రసంగాలను బట్టి కాదు, మన ఐక్యతను చూసి క్రీస్తు నిజమని నమ్ముతుంది. హల్లెలూయా! ఐక్యత అనేది భూలోకానికి, స్వర్గానికి దగ్గరమైన ఒక సంబంధం అంటాడు మరో దైవ సేవకుడు. రోజున నీ ప్రసంగాన్ని బట్టి, నీవు చేసే వాక్చాతుర్యాన్ని బట్టి కాదు, నీలో ఉన్న ఐక్యతను బట్టే ఈ నార్త్ ఆములూరు ప్రాంతం క్రీస్తు నిజమని నమ్మాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! నీ ఐక్యత సహవాసాన్ని బట్టే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు యేసు నిజమైన దేవుడని నమ్మాలి. నీ సహవాసం, నీ ఆప్యాయత, నీ ప్రేమతో సహించే మనస్తత్వం ఈ ప్రజలందరూ తెలుసుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, డబ్బును కాపాడుకుంటావో పోగొట్టుకుంటావో, గౌరవం కాపాడుకుంటావో పోగొట్టుకుంటావో, విలువలు కాపాడుకుంటావో పోగొట్టుకుంటావో, ఆస్తిపాస్తులు కాపాడుకుంటావో పోగొట్టుకుంటావో, కానీ ఐక్యతను మాత్రం కాపాడుకో. రేపు చచ్చిపోతే గుర్తుపెట్టుకో, రేపు చచ్చిపోతే నువ్వు కాపాడుకుంటున్నావే ఆ డబ్బు నీ దగ్గరికి రాదు. రేపు చచ్చిపోతే నువ్వు కాపాడుకుంటున్నావే ఆస్తిపాస్తులు నీ దగ్గరికి రావు. రేపు నువ్వు చచ్చిపోతే నువ్వు కాపాడుకున్న ఐక్యత నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా! నువ్వు కాపాడే ఐక్యత ఆ నలుగురు నీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే వారితో బ్రతికిన రోజులు నువ్వు సహవాసంగా ఉన్నావు కాబట్టి, వారితో నువ్వు ప్రేమించావు కాబట్టి, సహించావు కాబట్టి, అర్థం చేసుకున్నావు కాబట్టి ఆ నలుగురు నీ దగ్గరికి వస్తారు. కారణం డబ్బు కాదు, ఆస్తిపాస్తులు కాదు, గౌరవం కాదు. గౌరవం ఏందండి? ఈరోజు డబ్బున్నా కూడా గౌరవం వస్తుంది. వాడు హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, ఎంత భయంకరమైన క్రూరుడైనా నీ దగ్గర కానీ డబ్బు ఉందనుకోండి, పెద్ద సింహాసనం వేసి కూర్చోబెడతారు. కానీ ఐక్యత అనేది డబ్బుతో రాదు, నీ ప్రేమతో వస్తుంది. హల్లెలూయా! ఐక్యత అనేది డబ్బుతో వచ్చేది కాదు, నీ ప్రేమతో, సహించే మనసుతో, దీర్ఘశాంతంతో, అర్థం చేసుకునే మనస్తత్వంతో వస్తుంది. అట్టి ప్రేమ కలిగి ఉండాలనే పౌలు బ్రతిమలాడుకుంటున్నానని, వేడుకుంటున్నానని ఆ సంఘముతో పౌలు చెప్తా ఉన్నాడు. ఈ రోజున ఈ సంఘముతో కూడా ప్రభువు చెప్తున్నాడు, ఐక్యతను కాపాడుకోండి, ఐక్యతను కాపాడుకోండి. అదే సౌందర్యం, అదే ఆశీర్వాదం, అదే సమృద్ధి, అదే రాకడకు సిద్ధపరిచే ఒక గొప్ప ఆయుధం. అట్టి కృప పొందుకునేదానికి తల్ల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీతో నాతో మాట్లాడిన మాటలు ఒక్కసారి